నమస్తే పిల్లకాయలు, ఎట్టుండరు? నేను మెసెస్ తాతని, అదేనండి మీ తాతని. ఇప్పుడు కొత్త వీడియోతో వచ్చేసా. బిఏటో వేరోనా రివాల్వింగ్ చే ఇంగ్లీష్ ఎట్టొచ్చు అనుకుంటున్నారా? 10వ తరగతి చదువుకున్నాలేండి నేను. అది ఇంకో కొత్త కథలేండి, ఇంకో వీడియోలో చెప్తా. కానీ ప్రస్తుతానికి ఈ రివాల్వింగ్ చైర్ మా మనోడు కొత్తగా రివాల్వింగ్ చైర్ కొన్నాడా. అది అమెజాన్లోనే కదా కొంటాడా. దీని అన్బాక్సింగ్ చూద్దాం. ఏంది ఏందో చిన్న డబ్బాలు అంత పెద్ద చైర్ అట్టు కుక్కాడు. నేను చూడాలనుకుంటా అంట. ఫస్ట్ ఎప్పతేస్తా ఉంటారు మా బొడ్డోళ్ళు, మా మనోడు, మా బుల్లోడు, మా బుజ్జిది అందరూ అదుగుదుగు తీసినారు. మొదటి ఐటమ్ సపోర్టింగ్ సీటు. పిల్లకాయలు, ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ముసలి తాతను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. కింద ఆల్ బటన్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయిగా. ఇంకా తర్వాత షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ. ఆ తర్వాత కామెంట్ కూడా చేయండి, మర్చిపోకండి. ఇంత వీడియోకి వస్తే రెండో ఐటమ్ ఇదేంది, ఇదే స్టార్ లాగా ఉందా? భలే ఉందిరా బొట్ట బుజ్జిదనే. కింద పెట్టి ఇంకోటి ఏందో ప్యాకెట్ నిండా ఇచ్చేసినారు. ఏందో స్కూల్ ఐటమ్స్. ఇదే చిన్న కప్పు తీసినాడా. అద్దుగో అది సీట్ అది. మొత్తానికి అన్ని ఐటమ్లు సమకూర్చేసుకున్నారు మా ఊళ్ళ. ఇప్పుడు ఇంకేముంది, ఒకదాని రా తెలుసుకో, నువ్వు కూడా ఉండాలి కదా మరే. డాడీ ఏం డాడీ ఏంటి ఏంటి ఏంటో డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను. నాకేం అర్థం కాదు. ఉండక్క ఉప్పు గిట్లా ఉంటే గిట్లేతా ఉంటాను. అమ్మ నాకెందుకు వచ్చిన కూడా నేను పక్కన కూర్చుంటా. ఎప్పుడులాగే వాళ్ళన్నీ చేసేసుకున్నాక అప్పుడు వచ్చేసి మనం చూస్తే సరిపోద్ది. అంతేగా? అంతే ఫ్రూటే బుడకొక్కో. అదిగో దాని కింద ఐటమ్, అసలు మెయిన్ ఐటమ్ అదే. బాగా బిగించండి రూపాయల, మళ్ళీ పుట్టుక్కమని పడిపోతా. నేను కానీ కూర్చున్నానంటే అది అసలు ఊగుతా ఉంటుంది. అటుక్కో ఇటుకో. అసలు నాకు అస్సలు చికాక ఇలాంటివన్నీ కూర్చోవాలంటే. మనకేదో వైరు మంచమా లేదంటే ఆలిన కుర్చీ ఏమైనా ఉంటే అటు కూర్చొని హ్యాపీగా ఎంతమంది పేపర్ అన్నా వచ్చేది, చదువుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు పేపర్ లేదు, ఏమీ లేదు, ఎంతసేపు మొబైల్ చూసుకోవడమే. అందుకనే సరదాగా మీకు వీడియోలు షేర్ చేస్తా ఉంటా నేను. ఒరే అబ్బాయిలో మనోడికి అన్నీ తెలుసు, అన్ని మెకానిక్ చేస్తుంటాడు. ఎందుకంటే వాడిని ఇంజనీర్ చదివించుల్లా. ఇంజనీర్ చదివితే అన్ని మెకానిక్లు వస్తాయంట. మరి కరెంటు పని, ప్లంబింగ్, కార్పెంటర్ పని అన్నీ నేర్పిస్తారంట. అటు ఉపయోగపడింది మా వాడికే అవన్నీ కూడా. చేయించుకున్నాడంటే పాపం మా వాడు ఆఫీస్ పని చేసుకునే దానికి బాగా ఇబ్బంది అయిపోతుందంట. నడుము లోపల పడుతున్నాయంట. పొద్దున్నుంచి పాపం సాయంకాలం దాకా 8 గంటలు ఆఫీసులో డబ్బాలు ఏదో కొడతా ఉంటే వాళ్ళు నెల అయిపోయిన తర్వాత మన అకౌంట్లో కొడతారంట డబ్బులు. అయిపోయింది మొత్తానికి ఫిట్ చేసేసి పిల్లకాయలంతా ఎంజాయ్ చేస్తా తిరిగేస్తున్నారు. అదిగో మా వాడికి నడుము నొప్పులు తగ్గేట ట్రాఫిక్ చైర్ రెడీ అయిపోయింది. అట్లుంటది మనతో. చూసారా అన్బాక్సింగ్ ఆఫ్ రివాల్వింగ్ చైర్.